Hello everyone, welcome back to our channel Sri Next. Let's dive into something awesome today. మహావతార్ నరసింహ అనే సినిమా ఇండియన్ యానిమేషన్లో ఒక బోల్డ్ అండ్ విజువల్ స్టన్నింగ్ మైల్ స్టోన్ లాగా నిలిచింది. ఇప్పటి వరకు యానిమేషన్ అంటే పిల్లల కోసమే అని అందరూ అనుకునేవారు. కానీ ఈ సినిమా ఒపీనియన్ని మార్చేసి ఈ మూవీ ఒక న్యూ స్టాండర్డ్ సెట్ చేసింది. జస్ట్ ఎంటర్టైన్మెంటే కాదు, దిస్ ఈజ్ ఏ స్పిరిచువల్ అండ్ కల్చరల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఒక స్మాల్ బడ్జెట్ మీద వరల్డ్ క్లాస్ విజువల్స్ క్రియేట్ చేయడం అనే సక్సెస్ వెనక డైరెక్టర్ అశ్విన్ కుమార్ గారికి ఉన్న ప్యాషన్ అండ్ విజన్ని మనం చాలా ఎప్రిషియేట్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ని 2020లో స్టార్ట్ చేసి అశ్విన్ కుమార్ గారు చాలా డీప్ రీసెర్చ్తో, హార్డ్ వర్క్తో, డెడికేషన్తో 4 ఇయర్స్లో కంప్లీట్ చేశారు. విష్ణు పురాణ, నరసింహ పురాణ మరియు శ్రీమద్ భాగవత్ పురాణ లాంటి గ్రాండ్ స్క్రిప్చర్స్ని బేస్గా తీసుకుని చేశారు. ప్రతి ఫ్రేమ్లో కల్చరల్ రిచ్నెస్ అండ్ స్పిరిచువల్ డెప్త్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆయనకి యానిమేషన్ మీద ఉన్న డీప్ నాలెడ్జ్, అటెన్షన్ అండ్ డీటెయిల్ వల్ల చిన్న సీన్ చూడగానే మనకు గూస్ బంప్స్ వస్తాయి. ఈ మూవీ రిలీజ్ అయ్యాక మల్టిపుల్ లాంగ్వేజెస్లో పాజిటివ్ టాక్ వచ్చేసింది. అలాగే ఇది ఇండియన్ యానిమేషన్ హిస్టరీలో హయ్యెస్ట్ గ్రాసింగ్ యానిమేటెడ్ ఫిల్మ్గా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. యాక్షన్ సీక్వెన్సెస్ నుంచి డివైన్ ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు ప్రతి సీన్ ఇంటెన్స్గా, గ్రాండ్గా డిజైన్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మూవీ యానిమేషన్ని జస్ట్ కిడ్స్ జనర్ అని అండర్స్టిమేట్ చేసే పర్సెప్షన్ని కంప్లీట్లీ మార్చేసింది. మన పురాణ గాథల్ని గ్లోబల్ లెవెల్లో ప్రజెంట్ చేయడం ఇది ఒక బోల్డ్ అటెంప్ట్ అని చెప్పాలి. ఇలాంటి సక్సెస్ వెనకాల ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక పవర్ఫుల్ ఉమెన్ ఉంటుందంటారు కదా, అలాగే డైరెక్టర్ అశ్విన్ కుమార్ గారి వెనకాల తన వైఫ్ ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చారు. నేను ప్రొడ్యూస్ చేస్తాను, నువ్వు సినిమా చెయ్యని ఎంకరేజ్ చేయడంతో ఈ ఎంటైర్ సినిమాటిక్ డ్రీమ్ రియాలిటీ అయింది. అది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్స్పైరింగ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. బట్ మహావతార్ నరసింహ మూవీ ఈజ్ ద జస్ట్ బిగినింగ్ అంతే. ఇది ఒక స్టాండ్ అలోన్ ఫిలిం కాదు, ఇది మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో ఫస్ట్ చాప్టర్ మాత్రమే. ఇప్పుడు ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది విత్ ఎపిక్ టైటిల్స్ లైక్ పరశురామ్, రఘునందన్, ద్వారకాధీష్, గోకులానంద్ అండ్ కల్కి పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఇవన్నీ కూడా 2025 నుంచి 2037 వరకు మన పురాణాలని యానిమేషన్ ద్వారా అందరికీ తెలిసేలా చేయడానికి ఇది ఒక గ్రాండ్ సినిమాటిక్ ప్లాన్. ఇంకా వీళ్ళు ఫిల్మ్స్ మాత్రమే కాదు, మహావతార్ కామిక్స్ అండ్ బ్రహ్మాండ్ గేమ్స్తో ఈ విజన్ని కంప్లీట్ మైథలాజికల్ మల్టీవర్స్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ స్టోరీ టెల్లింగ్ అంటే సింపుల్గా చెప్పడం కాదు, ఇది సనాతన ధర్మాన్ని సెలబ్రేట్ చేయడం. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది మహావతార్ యూనివర్స్ రిఫ్లెక్ట్ స్పిరిచువల్ క్లారిటీ, టెక్నికల్ బ్రిలియన్స్ అండ్ కల్చరల్ ప్రైడ్. దిస్ ఈస్ ద డైరెక్టర్స్ బ్రిలియంట్ విజన్. మహావతార్ నరసింహ అనే మూవీ ఒక ఫిలిం మాత్రమే కాదు, ఇది ఒక చరిత్ర. మన పురాణాలు, మన కల్చర్, మన సంస్కృతిని ప్రజెంట్ జనరేషన్కి రీచ్ చేయడంలో ఈ సినిమా ఒక పవర్ఫుల్ టూల్ లాగా వర్క్ చేసింది. యానిమేషన్ని మీడియంగా తీసుకుని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ మీద తయారు చేసి ఇండియన్ సినిమాలో ఒక న్యూ పాత్ క్రియేట్ చేశారు. ఈ ఫిలిం చూడడం అంటే మన పురాణాలన్నిటినీ ఒక దివ్యయాత్ర చేయడంలాగా ఉంటుంది. మీరు సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో చెప్పండి.